నమస్తే వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలు. వ్యవసాయ పొలంలో ప్రత్యేక పూజలు. మంజీరా తీరంలో ఆచరంగా వస్తున్న ఆనవాయితీ. కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన, అప్పీలుకు అవకాశం. తుది దశ జాబితా సిద్ధం. విధుల్లో నిమగ్నమైన యంత్రాంగం. ఉడమికి కొత్త అందాలు తెచ్చిన అతివలు. రంగులతో ప్రత్యేక రంగవల్లులు, అబ్బురపరిచిన ముగ్గులు, ఆకాశంలో ఎగిరిన గాలిపటాలు. అటవీ శాఖ అధికారుల అలసత్వం ప్రాణం తీసింది. అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనం. తప్పించుకున్న చిరుత ఆచూకీ పసిగట్టలేకపోయిన బృందం. ఎడపల్లిలో వేడెక్కిన పంచాయతీ రాజకీయం. తుది జాబితాకు ముందే ముమ్మరం. గెలుపు ధీమాపై ఎవరికి వారే. గ్రామంలో త్రిముఖ పోటీ. ప్రాంతం వేరైనా పండగ మాత్రం ఒకటే. కాస్త ఆచార సంప్రదాయంలో తేడా. సంక్రాంతి రోజున ఇళ్ల ముంగిళ్ల ముందు గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగిస్తారు. ఈ సంస్కృతి మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల్లో కనిపించింది. బువ్వను పెట్టే భూమిని నమ్ముకున్న ప్రజలు పంట పొలాల్లో పూజలు నిర్వహించి పిండి వంటలను భుజించి ఇంటికి చేరుకుంటారు. ఇది మంజీరా నది తీర ప్రాంతాల్లో కనిపిస్తోంది. జిల్లా కేంద్రానికి బోధన్ పట్టణం సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణానికి ఓవైపు మహారాష్ట్ర, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులున్నాయి. ఈ ప్రాంత ప్రజలు కన్నడ, మరాఠీ, తెలుగు భాషలను మాట్లాడతారు. వీరి కట్టుబొట్టుతో పాటు పండుగల ఆచారంలో సైతం వైవిధ్యం కనబరుస్తారు. 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ పండుగను జరుపుకుంటారు. బోధన్ సరిహద్దు గ్రామమైన సాలురాలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు కనబడవు. రైతు కుటుంబంలో నేస్తంగా భావించే బసవన్నలను దేవుళ్లుగా భావిస్తారు. వాటిని సుందరంగా అలంకరించి పశువుల కాళ్లు మొక్కుతారు. పంట చేనులో పశువులకు వీరితో పాటు తీసుకెళ్లిన ప్రసాదం తినిపిస్తారు. బంధువులు, స్నేహితులను పండుగకు పిలిపించుకొని సంతోషంగా గడుపుతారు. పండుగ వేడుకలను పంట పొలాల్లో నిర్వహించుకుంటారు. కుటుంబ సభ్యులంతా పంట చేన్లలో చేరుకొని సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ఇదే విధానాన్ని అవలంబిస్తారు. పంట పొలాల్లో దేవుణ్ణి ఏర్పాటు చేసి పూజలు జరిపి మొక్కులు తీర్చుకుంటారు. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. రెండో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ 11న అమల్లోకి వచ్చింది.
11 నుండి 13 వరకు నామినేషన్లను దాఖలు చేశారు. 14న పరిశీలన, 15న విత్డ్రాలు జరుగుతాయి. 16న తుది జాబితా వెలువడి గుర్తుల కేటాయింపు జరుపుతారు. అందుకోసం అధికారులు వారి పనులలో నిమగ్నమయ్యారు. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో పరిశీలన, విత్డ్రా, తిరస్కరణల పర్వం కొనసాగుతోంది. క్లస్టర్ కేంద్రాలలో అధికారులు నామపత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ తిరస్కరణలో అభ్యంతరం ఉంటే ఆర్డీఓకు ఫిర్యాదు చేయాలని, అటు తర్వాత వాటిని సరిచేయడం లేదా తిరస్కరించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం అధికారులు ఎక్కడా కూడా తప్పిదం జరగకుండా జాగ్రత్త చూపుతున్నారు. మొత్తం మీద రెండో దశ నామినేషన్ల పర్వం ముగింపు, పరిశీలన కొనసాగడంతో 25న పోలింగ్ జరుగుతోంది. అదే రోజు ఫలితం కూడా తేలనుంది. బోధన్ డివిజన్లో 142 పంచాయతీలలో 2 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు భావిస్తున్నారు. మూడో విడత నామినేషన్ పర్వం శుక్రవారం నుండి ఆరంభం కానున్నాయి. మొదటి విడతలో నిజామాబాద్లో 28, కామారెడ్డిలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని అధికారులు వెల్లడించారు. రెండో విడత విత్డ్రాల అనంతరం ఎన్ని ఏకగ్రీవాలు జరిగాయో తేలనుంది. ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు జరా పెట్టు, అన్ని అన్న దాంట్లో పెట్టేసే మనం. అతివల రంగుల ముగ్గులతో పుడమి తల్లి చిన్నబోయింది. రకరకాల రంగులతో, వివిధ ఆకృతులతో వేసిన ముగ్గులు మంత్రముగ్ధుల్ని చేశాయి. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటపెట్టి బహుమతులు పొందారు. పోటీ నిర్వహించిన స్థలం రంగుల హరివిల్లుగా మారింది. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన వందే మాతరం యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని రంగోళీ పోటీలను నిర్వహించారు. పోటీలలో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి చూపారు. పోటీల్లో పాల్గొన్న వారికి నిర్వాహకులే రంగులు, ముగ్గును ఉచితంగా అందజేశారు. సుమారు 50 మంది యువతులు ఇందులో పాల్గొని రంగుల హరివిల్లులను పరిచారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ప్రథమ బహుమతి 2222, ద్వితీయ బహుమతి 1101, తృతీయ బహుమతి 555 రూపాయల నగదును అందించారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 200 నగదు పారితోషికంతో పాటు నోట్బుక్, ఇతర వస్తువులను అందించినట్టు యూత్ అధ్యక్షులు నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వందే మాతరం యూత్ కిరణ్ దాస్ పలువురు పాల్గొన్నారు. సెకండ్ ప్రైజ్ మనీషా 1111 రూపాయలు. నవ్వవా 200 రూపాయలు. నవ్వవా 200 రూపాయలు. थर्ड प्राइज पैसा ले सेकंड प्राइज में राले सेकंड मेघना 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 ఈ సందర్భంగా జానకంపేట గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొనే వారికి ముగ్గు అలాగే రంగులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి ప్రైజు అలేఖ్య, మొదటి ప్రైజు అక్షయ, మొదటి ప్రైజు 2222 రూపాయలు,
సెకండ్ ప్రైజ్ అనుష మనీష 1101 రూపాయి. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి 555 రూపాయలు. ఇందులో 43 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 200 రూపాయలు అలాగే ఒక బుక్ అలాగే పెన్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యూత్ తరఫు నుండి ధన్యవాదాలు. 10 రోజుల క్రితం మాక్లూరు శివారులో కలకలం సృష్టించిన చిరుత కాస్త అధికారుల హడావిడిలో తప్పించుకుంది. అటు తర్వాత చిరుత గురించి పట్టించుకున్న వారే కరువయ్యారు. తొందరలో తప్పించుకున్న చిరుత మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఇది అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. ఇటీవల మాక్లూరు మండలం గుత్పా రామచంద్రాపల్లి వ్యవసాయ క్షేత్రంలో మామిడి తోటకు వేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. సుమారు 12 గంటలకు పైగా నరక యాతన అనుభవించింది. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందం సాయంత్రానికి గాని ఘటనా స్థలానికి చేరుకోలేదు. మొత్తం మీద హడావుడి నెలకొనడంతో చిరుతకు కోపం వచ్చి తప్పించుకుంది. డిఎఫ్ఓ ప్రసాద్ చిరుతకు ఎలాంటి గాయం కాలేదని చెప్పారు. పులి పారిపోవడంతో వీరు కూడా మూటా ముళ్లే సర్దుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజులలో దీని గురించి పట్టించుకోనూ లేదు. చివరికి గాయపడిన చిరుత మృతి చెందింది. పరిశీలించిన అధికారులు అక్కడే పంచనామా జరిపి ఖననం చేశారు. ఇది మన అటవీశాఖ అధికారుల పనితీరుకు నిదర్శనం. నిన్న మొన్నటి వరకు ఆకాశంలో కనిపించని గాలిపటాలు ఒక్కసారిగా దర్శనమిచ్చాయి. యువత కేరింతల మధ్య పతంగులను గాలిలో ఎగురవేశారు. మ్యూజిక్ సిస్టమ్ యువత కేరింతల మధ్య పండుగకు కళ వచ్చింది. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలను ఎగురవేస్తూ ఎంజాయ్ చేయడం. ఆ ఊపు కాస్త మంగళవారం కనిపించింది. బంగ్లాలపై యువకులు మ్యూజిక్ స్టెప్పులను ఏర్పాటు చేసుకుని గుమిగూడి పతంగుల ఆటలో నిమగ్నమయ్యారు. ఎదుటివారి పతంగిని తెంపిన సమయంలో కేరింతలే కేరింతలు. నగరం మొత్తం అన్ని డాబాలపై ఇవే దర్శనమిచ్చాయి. పలువురైతే మాంజా పతంగుల కొనుగోలుపై ఆసక్తి చూపారు. 100 రూపాయలను ఖర్చు చేసి మరీ ఈ ఆటను ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు 2 నెలలుగా ఉండే హడావుడి కాస్త సంక్రాంతి రోజైనా కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద గాలిపటాలను గాలిలో ఎగురవేసి ఆనంద పారవస్యం పొందారు. సర్పంచ్ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ పర్వం ముగిసింది. పత్రాల పరిశీలన జరుగుతోంది. అభ్యర్థులు దాఖలు చేసిన పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని తేలిపోయింది. కొన్ని చిన్న సవరణలపై ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫలితం రాగానే తుది జాబితా వెలువడుతోంది. కానీ సర్పంచ్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం అప్పుడే ప్రచారాన్ని ఆరంభించారు. గుర్తుల కేటాయింపు జరగనున్న వ్యక్తి గతంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీపై ఓ రౌండప్.
బోధన్ డివిజన్లోని ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ బీసీ మహిళకు కేటాయించబడింది. దీంతో ఉత్సాహం కలిగిన మహిళలు సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానం కోసం 4 యువతులు నామినేషన్ వేయగా 3 మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. 2 మహిళలకు రాజకీయ నేపథ్యం ఉంది. మరో మహిళా భర్త పార్టీలో కొనసాగుతున్నా ఇదివరకు పార్టీ పదవి తప్ప ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాలేదు. అంది వచ్చిన అవకాశంతో తన సతీమణిని సర్పంచ్ స్థానంలో రంగంలో దింపాడు. విత్డ్రాల పర్వం ముగిసి అభ్యర్థుల తుది జాబితా ఖరారు కాకముందే ప్రచారం జోరందుకుంది. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ జనాభా 12,000, ఓటర్లు 6,225 మంది, 6,095 మంది పురుషులు, 6,130 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికలలో గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్నదే అభ్యర్థుల మనోగతం. అయితే అభ్యర్థుల వివరాలను చూస్తే ఆకుల మాధవి విద్యార్హత 10వ తరగతి. ఆమె భర్త ఆకుల శ్రీనివాస్ 2 పర్యాయాలు యువజన సంఘాల తరపున ఎంపీటీసీగా విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. తిరిగి తన సతీమణిని సర్పంచ్గా గెలిపించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని తన అనుభవాన్ని మెగా విజన్తో పంచుకున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గంకు చెందిన ఆకుల శ్రీనివాస్కు ఆ సామాజిక వర్గంతో పాటు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. సర్పంచ్ రంగంలో దించారు. ఎలాగైనా అతనికి అధికార పార్టీ మద్దతుతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలని దృఢ నిశ్చయిస్తున్నారు. అతనే అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ఏ విధంగా ఉంది, మీ ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంతకు మునుపు ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీకి 2 సార్లు ఎంపీడీ చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహనతోటి ఈ గ్రామంని చూసుకుంటే 12,000 జనాభాతోటి కూడి ఉండి 6,225 ఓటర్లతోటి 3 ఎంపీటీసీల పరిధిలో ఈ గ్రామ పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో డెవలప్మెంట్ చేయాలన్న ఒక సదుద్దేశంతో సుపరిపాలన అందించాలన్న ఒక ఆకాంక్షతో ఇప్పుడు వచ్చినటువంటి సదావకాశం ఏదైతే బీసీలకు మహిళా అవకాశం వచ్చింది, 50% మహిళల్లో ఈ గ్రామంకు మొదటగా బీసీ మహిళ రావడంతో నా అయినటువంటి ఆకుల మాధవి గారిని ఈ ఎలక్షన్లో మేము నిలబెట్టడం జరిగింది. దానికి ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరపున మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ఈ గ్రామాన్ని జిల్లాలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందేటటువంటి గ్రామంగా తీర్చిదిద్దే అవకాశాన్ని ఈ సదావకాశంగా నేను తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని నేను ఈ విధంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఇక మరో అభ్యర్థి మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా కొనసాగుతున్న ఆత్మల శ్రీనివాస్. వ్యాపారపరంగా స్థిరపడి ఉన్న ఆయన బీసీ మహిళా రిజర్వ్ కావడంతో ఆయన సతీమణిని స్వప్నను రంగంలో దించాడు. టీఆర్ఎస్ అండదండలు ఎప్పుడూ తనకు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుండి కష్టపడి ఎదుగుతూ పలు స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల నోటిలో నాలుకలా ఉన్నానని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి అయిన స్వప్న మాట్లాడుతూ తన భర్త ఆశయాలను పూర్తి చేయడానికి సర్పంచ్ స్థానం కోసం పోటీ చేస్తున్నానని చెప్పారు. ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలో నిలిపివేసిన వారికి అండగా ఉండడంతో పాటు గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమంటున్నారు. అందరినీ అక్షరాస్యులుగా మార్చి ప్రజలకు అవసరమైన పనులు చేపడతానని, ప్రజల అవసరాల దృష్ట్యా మండలానికి ఓ అంబులెన్స్ను కూడా కేటాయిస్తానని చెప్పారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఎడపల్లి ప్రజలకు మరియు నేను యూత్ ప్రెసిడెంట్ కాబట్టి మండల ప్రజలకు కూడా నా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సర్పంచ్గా ఒకటి బీసీ లేడీకి రావడం వల్ల మా సతీమణి ఆత్మీయ స్వప్నను పోటీగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఉంచుతున్నాను. ఎందుకంటే మేము గతంలో మా సేవలు మా వంతు ఒక 100 రూపాయలు సంపాదిస్తే నా వంతు సహాయాన్ని చేస్తూ వాళ్ళకు హెల్పింగ్ చేస్తున్నాను. కాబట్టి సామాజిక సేవలలో ఒక పార్టీల లేకున్నా, అంటే ఒక పదవి లేకున్నా, ఒక సర్పంచ్గా ఎంపీటీసీ ఏ పదవి లేకున్నా నా వంతు సహాయం చేస్తూ
ముందుకెళ్ళాను. ఇప్పుడు ఒక అవకాశం మాకు వచ్చింది. అంటే సర్పంచ్గా ఎన్నికైతే ఏమన్నా ఊరికి సేవ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, పెన్షన్స్, ఎవ్రీథింగ్ ఏది వచ్చినా వాళ్ళకు సేవ చేయడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎడపల్లిని జిల్లాలో నెంబర్ 1 గ్రామంగా చేసి. ఎడపల్లి గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు స్వప్న శ్రీనివాస్ ఆత్మేల. నేను ఎడపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరపు నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నన్ను అందరి ఆశీర్వాదంతో నన్ను పోటీ చేసి గెలిపిస్తే నేను ప్రజలకు అండదండగా ఉండి ప్రతి ఒక్క ఎడపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ప్రజలకు అండగా ఎల్లప్పుడూ ఉంటాను. వారి కష్టంలో తోడు నీడగా పాల్గొంటాను. తరంగా వచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా, అలాగే గ్రామాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకుపోతాను. ఎవరైతే 10th క్లాస్ చదివి మధ్యలో ఆపేసిన తర్వాత స్టడీలో ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ఇంకా హయ్యర్ స్టడీ చదవడానికి నా వంతు కృషి చేస్తాను నేను. ఇక మరో అభ్యర్థి సుస్మితా నాయుడు MBA విదేశాలలో పూర్తి చేస్తూ నెలవారీగా ₹1,00,000 వేతనం వస్తోంది. కానీ ఆమె మాత్రం డబ్బుకు విలువనివ్వకుండా ప్రజాసేవకు మాత్రమే అంకితం కావాలనుకుంటోంది. MBA పూర్తి చేసిన తనకు ఉద్యోగంపై చింతన లేదన్నారు. ప్రజల కోసం మంచి చేయాలన్నదే తన తపన అని ఆమె చెప్పారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం ఆమెది. తండ్రి శంకర్ నాయుడు తాజా మాజీ సర్పంచ్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉద్యోగాన్ని కాదనుకొని ఎన్నికల బరిలో దిగింది. ప్రచారంలో ఓటర్ల వద్దకు వెళుతున్న తనను అందరూ ఆదరిస్తున్నారని చెప్పారు. విజయం సాధించిన అనంతరం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తామంటున్నారు సుస్మితా నాయుడు. పోటీ చేసి ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారు సుస్మితా నాయుడు గారు. ఆమె తలుచుకుంటే ₹1,00,000 వేతనాలు పొందే ఉద్యోగం చేయొచ్చు. కానీ ప్రజాసేవ లక్ష్యంగా ఆమె ముందుకు వచ్చి ప్రజలతో ముందుకు వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తారు. ఆమె అనుభవాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు పోతారు, ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు, ఆమెనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, చెప్పండి, మీకు ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంటుంది? నమస్కారం అండి. సుష్మితా నాయుడు నా పేరు. ఎడపల్లి గ్రామం. శంకర్ నాయుడు నా తండ్రి. శంకర్ నాయుడు గారు ఎక్స్ సర్పంచ్, ఎడపల్లికి 2 సార్లు సర్పంచ్గా చేశారు. నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. నేను 35 ఇయర్స్ నుంచి ఆయన ఇందులోనే ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి అంతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. అందుకే బేసిక్గా నాకు పొలిటికల్ వ్యూస్ అంటే పొలిటికల్గా నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఎప్పుడు చూసినా పబ్లిక్కి సర్వ్ చేయాలి, జనాలని ఆదుకోవాలి, పేదలకి ఏదైనా చెయ్యాలి అనే థింగ్ అది ఎప్పుడు మైండ్లో ఎప్పుడు ఉంటూనే వచ్చింది. నా వంతు సహాయం నేను ప్రతి ఒక్కరికి చేస్తూ వచ్చాను ఇప్పటివరకు కూడా. అదే ఇంకా కొంచెం దానిపైనే దృష్టి పెట్టి చదువుకున్నాను, జాబ్ చేశాను, కానీ అందులో సాటిస్ఫాక్షన్ లేదు. అది నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అని అంటే కంప్లీట్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయి నా వంతు సహాయం నేను కంప్లీట్గా 100% నా డెడికేట్ చేయాలి, నా పబ్లిక్కి సేవ చేయాలి అనేది మెయిన్ మోటో అండి నాది. అందుకే ఇందులోకి వచ్చాను. కాకపోతే చాలా చిన్న ఏజ్లో వచ్చాను. నేర్చుకుంటాను మెల్లిమెల్లిగా కొన్ని నేర్చుకొని ఒకటే నా విలేజ్ని, నా గ్రామాన్ని నేను కాపాడుకోవాలి, నా గ్రామానికి నేను ఏదైనా మంచి చేయాలి, చాలా మంచిగా డెవలప్ చేయాలి, ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి జాబ్ అయినా కూడా, ఎంప్లాయ్మెంట్ అయినా, హెల్త్ ఇష్యూస్ కూడా, రోడ్స్ కానీ ఏవైనా ప్రతి ఒక్కటి అన్నిట్లో ముందు ఉండాలి నా గ్రామం, నా విలేజ్ అని ఒక ఆలోచన చాలా దృఢంగా ఉంది. అండ్ నేను సేవ చేస్తాను అనే కాన్ఫిడెన్స్, నా ప్రజలు నన్ను నమ్మి నాకు అండగా నిల్చుంటారు అనే కోరిక, ఆ నమ్మకం గట్టిగా ఉంది. సో చూద్దాం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన మీరు ఉద్యోగం చేస్తే నెలకు 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ప్రజాసేవ చేసే రూపాయి రాదు కదా? డబ్బులు వద్దండి, డబ్బులు ఉన్నాయి చాలు. ఇప్పుడు జాబ్ చేసుకున్నా నాకు జాబ్ వస్తుంది, ఎప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయినా జాబ్ వస్తుంది. డబ్బుల పైన మక్కువ అస్సలు లేదు.
డబ్బులు తినడానికి బ్రతకడానికి చాలండి. మనకి ఉన్న టాలెంట్, మనము ఉన్న చదువుకున్న చదువు ఉంది కాబట్టి మనము లేని వాళ్ళ కోసం మనం చూడాలి, వాళ్ళని బాగుపరచడానికి మనం చూడాలి అనే ఒక ఆలోచన చాలా దృఢంగా ఉంది. దాన్నే ఫాలో అవుతూ నా తండ్రి నేర్పించిన ఆ వేలో నేను నడుస్తూ నా వంతు సహాయం నేను చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉంది. అది ఇప్పుడు ఇంత తొందరగా ఇంత చిన్న ఏజ్లో రావడం నా అదృష్టం. నేను దాన్ని యూటిలైజ్ చేసుకొని 100% నేను దాన్ని యూజ్ చేసుకుంటాను. నా ప్రజలు నన్ను నమ్మి నాకు అండగా నించుంటారు అనే నమ్మకం కూడా చాలా గట్టిగా ఉంది. క్యాన్వసింగ్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఎక్కువ పాజిటివ్నెస్ వస్తుంది. సో హోప్ఫుల్లీ చూద్దాం, ఇంకా మంచి ఇంకా చాలా ఉంది, ఇంకా 1 వీక్ 10 days ఉంది. సో పాజిటివ్నెస్ అయితే ఉంది చాలా. కొన్నాళ్ల పాటు ఎడపల్లి గ్రామానికి దూరంగా ఉండి విదేశాల్లో ఉండి విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చిన ఎలక్షన్లలో మీరు పోటీ చేస్తే ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు? 2 ఏళ్ల క్రితం కొడుకు తప్పిపోయాడు. దీంతో ఆ తల్లి మంచాన పడింది. మధ్యలో కాస్త కోలుకుంది. సరే పర్వాలేదులే అనుకుంటున్న తరుణంలో ఆ తల్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుమారుడు వెళ్లిన నాటి నుండి ఆమె మానసిక పరిస్థితి సక్రమంగా ఉండడం లేదని స్థానికులు చెప్పారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్కు చెందిన సుశీల గత 2 ఏళ్లుగా మానసిక పరిస్థితి బాగోలేక మంచాన పడింది. కారణం చేతికొచ్చిన కుమారుడు తల్లిదండ్రులను వదిలి వెళ్లిపోవడం. దీంతో ఆమె షాక్కు గురై పిచ్చిదానిలా మారింది. ఎంత వైద్యం చేయించినా ఆమెలో మార్పు రాలేదు. కానీ ఈ మధ్య కాస్త మెరుగుపడిందని భావించారు. కానీ పిచ్చి పీక్ స్టేజ్కు చేరుకుంది. దీంతో మంగళవారం ఉదయం ఇంట్లో నుండి కిరోసిన్ డబ్బా, అగ్గిపెట్టెను వెంట తీసుకెళ్లి గ్రామ శివారులో నిప్పంటించుకుంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పొయ్యి మంట పెట్టేటప్పుడు గ్యాస్ నూనె చూస్తాను కూడా గ్యాస్ నూనె డబ్బా లేదు. నా బిడ్డ నేను లేచి మరి లేదని పెట్టాలంటే ఇంట్లో పోయి తింటలేదు. మరి చూసుకుంటే బ్యాటరీ పట్టుకుని సక్క పెద్దమ్మ గుడికి పోయాకల్లా అక్కడ పడిపోయింది, దిగిపోయింది. అంతే ఇక వెంటనే పోయి మా కుటుంబ సభ్యులను అందరికి ఇచ్చి ఇక అందరం కూడి మనసు 6-7 గోళీలు ట్యాబ్లెట్లు వేసుకున్న కొడుకు పోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. కొడుకు పోయింది. కొడుకు పోయినప్పటికి ముందు కూడా అట్లనే ఉన్నది. పోయినాక మధ్యలో జర బాగా అయింది. బాగా అయ్యి మరి ఇప్పుడు ఒక 2 నెలలు అయింది. ఆ 2 నెలల్లో 1 నెల కూడా ఇక అలా మన డికాషన్ల కళ్ళుల అట్లా 1 నెల కవర్ చేసింది. అలా తమ్ముని కూడా పిలిపించిన 1 నెల కాగానే గోళీలు వేసుకుంటలేరు అంటే తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చి మస్తు బతిలన్న తమ్ముడు వచ్చిన నేను వేసుకొని అన్నది. వేసుకున్నాను ఇక సపరేట్గా ఆడు కూడా వెళ్ళిపోయాడు. నీ ఇష్టం అన్నది వెళ్ళిపోయాడు. నేను కూడా ఇక ఊరికే సత్వస్తే నేను ఏమన్నా అంటే ఇక నా మీద పిచ్చుకోమన్నా అంతే. సంక్రాంతి పండుగను సంతోషాల మధ్య జరుపుకోవడానికి ఆ స్త్రీ యత్నించింది. పండుగకు కావాల్సిన వంట పనులలో నిమగ్నమైంది. పనిలో పడ్డ ఆమె ఏమీ చూసుకోకుండా వంట పనిలో నిమగ్నమైంది. ఆమె చీరకు నిప్పంటుకుంది. చీరకు నిప్పంటుకోవడంతో శరీరానికి కాలిన గాయాలయ్యాయి. ఎడపల్లి మండలంలో పండగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన మమత వంట చేస్తున్న సమయంలో చీరకు నిప్పంటుకుంది. గమనించిన లోపే మంట ఆమెను చుట్టేసింది. మంటలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కాలి గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. పండగ పూట ఆ ఇంట్లో విషాదం నిండిందని పలువురు భావిస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలు. వ్యవసాయ పొలంలో ప్రత్యేక పూజలు. మంజీరా తీరంలో ఆచారంగా వస్తున్న ఆనవాయితీ. కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన, అప్పీలుకు అవకాశం. తుది దశ జాబితా సిద్ధం. విధుల్లో నిమగ్నమైన యంత్రాంగం. ఉడమికి కొత్త అందాలు తెచ్చిన అతివలు. రంగులతో ప్రత్యేక రంగవల్లులు, అబ్బురపరిచిన ముగ్గులు. ఆకాశంలో ఎగిరిన గాలిపటాలు.
అటవీ శాఖ అధికారుల అలసత్వం ప్రాణం తీసింది. అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనం. తప్పించుకున్న చిరుత ఆచూకీ పసిగట్టలేకపోయిన బృందం. ఎడపల్లిలో వేడెక్కిన పంచాయతీ రాజకీయం. తుది జాబితాకు ముందే ముమ్మరం. గెలుపు ధీమాపై ఎవరికి వారే. గ్రామంలో త్రిముఖ పోటీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.